హాయ్ అండి. ఈ ఫ్రైడే 18th ఆగస్ట్ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 18th ఆగస్ట్ ఆఫీస్లో వర్క్ అయిపోయాక ఇంటికి వచ్చి పడుకుంటున్నానండి. పడుకుంటూ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఫేస్బుక్లో నేను పెట్టిన ఓల్డ్ పోస్ట్ని ఒక మెమరీ కింద చూపిస్తుంది కదా, అలా నేను 2012లో పెట్టిన ఒక పోస్ట్ కనపడిందండి. ఆఫ్టర్ మహాత్మా కదా నేను మళ్ళీ స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను. బికాస్ అప్పటికి నాకు ఫిలిం ఫెస్టివల్స్లో ప్రైజులు కానీ, రాజమౌళి గారు కామెంట్ చేయడం కానీ. ఇంకొకళ్ళు ఎవరో ఒక యాడ్ చేశారు, గాంధీ నోటు బొమ్మలోంచి గాంధీ బయటకు వచ్చి మాట్లాడతాడు, బ్లాక్ గాంధీ. ఎవరు చేశారు అది? ఎవరు చేశారు? ఒక 500 నోటు మీద ఉన్న గాంధీ హీ కమ్స్ అవుట్, నల్లబట్టలు వేసుకుంటాడు, ఎందుకంటే నల్లధనం పెరిగిపోయింది కాబట్టి, తను నలిపోయిపోయాడు కాబట్టి. దట్స్ అ వెరీ గుడ్ ఫామ్. లేదా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్స్ కానీ ఏవి రాలేదు. బట్ దానికి అప్పటికే పెద్దగా నోటీస్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. ఏ స్క్రిప్ట్ రాయాలి? అందరిలాగా ఫీమేల్ లీడ్ని పెట్టుకొని తమ్నైల్లో ఫీమేల్ లీడ్ ఉంటేనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందా అనేది ఒక డౌట్ ఉండింది. ఉరుకునే అప్పుడున్న ఇన్నోసెన్స్కి అది నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినప్పుడు మహాత్మా కథ నచ్చిన వాళ్ళంతా పర్వాలేదు భయ్యా, అదెందుకు ఫాలో అవుతావు, నీకు మనసుకు నచ్చింది చేయన్నారు. ఇంకొంతమంది ఆపోజిట్గా రియాక్ట్ అయి ఉంటారు. అలా అవన్నీ చదువుతూ ఉంటే సడన్గా నేను ఒక మెసేజ్ చూసి షాక్ అయ్యా. అది తరుణ్ భాస్కర్ గారు. అప్పుడు నాకు తరుణ్ భాస్కర్ గారు అని తెలియదు. ఆయన ఒక కమెంట్ పెట్టారు, జర్నీ హ్యాడ్ 70K వ్యూస్, అనుకోకుండా హ్యాడ్ 4 lakh వ్యూస్, డజన్ మీన్ అనుకోకుండా ఈజ్ జస్ట్ ఎ స్లైడ్ షో ఆఫ్ రీతూస్ పిక్చర్ అని. అప్పట్లో నేను ఆ మెసేజ్ చదివే ఉంటాను, బట్ అది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అనే సంగతి నాకు తెలియదు. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రిప్లైని చూసి తరుణ్ భాస్కర్ గారు నా పోస్ట్కి రిప్లై ఇచ్చారా, అయ్యో నేను దానికి రెస్పాండ్ అవ్వలేకపోయానని అనిపిస్తుంది. అనుకోకుండా పక్కన పెడితే జర్నీ వాజ్ మై ఫేవరెట్ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో. అండ్ ఆయన తీసిన పెళ్లి చూపులు కానీ, ఈ నగరానికి ఏమైందే కానీ, వీటికి అందరిలాగే నేను కూడా ఫ్యాన్. సురేష్ ప్రొడక్షన్స్ లో నేను కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన అక్కడికి వస్తూ ఉండేవారు. బట్ నేను ఇంట్రోవర్ట్ని కదా, తనతో మాట్లాడడం అది అవ్వలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు నేను పోస్ట్ రెస్పాండ్ అయ్యి తనతో టచ్ లో ఉండుంటే తన దగ్గర అసిస్టెంట్ గా చేసే అవకాశం వచ్చుండేదేమో, అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ బెటర్ అయ్యేదేమో అని. ఎనీవేస్ జస్ట్ని మనం ఎక్కడ తీసుకెళ్తే అది మన ప్రయాణం అవుతుంది కాబట్టి జస్ట్ ఐ వాస్ హ్యాపీ సీయింగ్ హిస్ మెసేజ్ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ అండ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. Thank you.